వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. చూసారా ఇదేంటి అనుకుంటున్నారా? ఏం పచ్చడిలాగా కనిపిస్తుంది చెప్పండి? దొండకాయలాగా కనిపిస్తుందా? దొండకాయ పచ్చడిలాగా కాదు. చూడండి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పండిన మిరపకాయలు నేను ఇలా పచ్చళ్ళకి వాడుతుంటాను అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా వంకాయలండి, వంకాయ పచ్చడి చూసారా? చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇది వంకాయలు టమాటాలు కలిపి పచ్చడి చేస్తున్నాను ఇప్పుడు. ఇది టిఫిన్లోకైనా అన్నంలోకైనా దేనిలోకైనా బాగుంటుందండి. ఇడ్లీ దోశలకు కూడా చాలా చాలా బాగుంటుంది. మనం దోసకాయ పచ్చడికి కూడా వేసుకుంటాం కదా, దీనిలో కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. దోసకాయ పచ్చడిలో కూడా ఒక వంకాయ టమాటా వేసుకొని చేసుకుంటే దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది కదా. అంటే వంకాయ టమాటా అనేది టేస్ట్ దోసకాయ పచ్చడిలో వేసినా ఇందులో వేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా? దీనిలోకి టమాటాలు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిస్తే బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. చూసారా? వంకాయలు టమాటాలు అన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి. ఇంకొంచెం అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. చింతపండు దీనిలోనే పెట్టేసుకుంటే మధ్యలో ఆ వేడికి కొంచెం మగ్గిద్ది. మిక్సీలో వేసేటప్పుడు ఏమి ఇబ్బంది లేకుండా తొందరగా మెదిగిద్ది అనమాట. చూసారా? ఇది ఇంకా ఆపేసేసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసేసుకోవటమే. కావాలన్న వాళ్ళు దీన్ని తాలింపు పెట్టుకోవచ్చు. తాలింపు లేకుండా అలాగే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. తాలింపు అవసరం ఉండదు అసలు. ఇందులో నేను నూనె వేసి వేపించాం కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు మనకి రుచి తగ్గట్లుగా ఉప్పు, అలాగే చిన్నులపాయలు, ఇంకా జీలకర్ర. పచ్చళ్ళలో జీలకర్ర కంపల్సరీగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్లేవరు ఆ పచ్చడికి చాలా చాలా బాగుంటుంది. చూసారా? ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఎలా ఉందండి? మీరు చేసుకుంటారా వంకాయ టమాటా పచ్చడి? ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. టిఫిన్లకైనా అన్నంకైనా కూడా. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్